Okay, students. Chapter Unit 12. Chapter name is Organic Compound Containing Carbon and Hydrogen, Oxygen. Today session lo new topic cyanohydrate. 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 What is cyanohydrate? Hydrogen cyanide. Hydrogen cyanide. Hydrogen cyanide adds to aldehydes and ketones. Aldehydes and ketones. To form cyanohydrate. సింపుల్ గా డెఫినేషన్ ఎలా చెప్పొచ్చు తెలుసురా తల్లి. హైడ్రాక్సీ గ్రూప్ అండ్ సైనో గ్రూప్ అటాచ్డ్ టు సేమ్ కార్బన్ ఆటమ్ ఇస్ కాల్డ్ సైనోహైడ్రేట్. హైడ్రాక్సీ గ్రూపు సైనో గ్రూపు రెండు కూడా ఒకే కార్బన్ మీద సేమ్ కార్బన్ ఆటమ్ మీద అటాచ్ అయి ఉంటే దాన్ని ఏమంటారు? సైనోహైడ్రేట్ అంటారు. హైడ్రోజన్ సైనైడ్ యాడ్స్ టు ఎంత యాడ్ అవుతుందంట? ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ ఏదో ఒక దాని దొరకాలి టు ఫార్మ్ సైనోహైడ్రేట్. ముందుగా ఆల్డిహైడ్స్ తో చూద్దాం. ఎస్టాల్డిహైడ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. C డబల్ బాండ్ లో CH3H. ఎస్టాల్డిహైడ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఎస్టాల్డిహైడ్ యాడ్స్ టు హైడ్రోజన్ సైనైడ్ తీసుకున్నాను. హైడ్రోజన్ సైనైడ్ యాడ్స్ టు aldehyde or ketones to form cyanohydrin అని చెప్తున్నాడు. గివ్స్ రైస్ టు ఇక్కడ చూడండి తల్లి, ఇది ఏ విధంగా సెపరేట్ అవుతుంది? H+ గాను Cl- సైనైడ్ గాను సెపరేట్ అయింది. సైనైడ్ గ్రూప్ ఈ కార్బన్ పై అటాక్ అవుతే కార్బన్ వాలెన్సీ 1 2 3 4 5 అప్పుడు ఏమవుతుంది? కార్బన్ మీద ఉన్న బాండ్ అనేది ఆక్సిజన్ మీదకి మైగ్రేట్ అవుతుంది. అప్పుడు ఆక్సిజన్ మీద ఏ చార్జ్ వస్తుంది? ఇక్కడ ఉన్న బాండ్ ఇక్కడ వచ్చింది కాబట్టి నెగటివ్ చార్జ్. దిస్ ఇస్ నెగటివ్ చార్జ్ టు అట్రాక్ట్ హైడ్రోజన్. దిస్ బాండ్ అటాచ్డ్ టు కార్బన్ ఆటమ్, ఆక్సిజన్ గెయిన్ టు హైడ్రోజన్. అప్పుడు ఏ విధంగా ఫామ్ అవుతుంది? సైనోహైడ్రిన్ ఫామ్ అవుతుందంట. CH3CH ఆక్సిజన్ హైడ్రోజన్ ని గెయిన్ చేసింది కాబట్టి OH. సైనైడ్ గ్రూప్ కార్బన్ పై అటాచ్ అయింది కాబట్టి ఎలా రాయొచ్చు? Cl. దీన్ని ఏమని పేరు పెట్టాను? సైనోహైడ్రిన్ అని చెప్తున్నాడు. ఎసిటాల్డిహైడ్ సైనోహైడ్రిన్. ఎసిటాల్డిహైడ్ సైనోహైడ్రిన్. సింపుల్ గా డెఫినేషన్ చూడండి. హైడ్రాక్సీ గ్రూప్ and cyano group attached to same carbon atom is also known as cyanohydrin. Okay, hydroxy group, cyano group attached to same carbon atom. అంతే కదా, ఒకే కార్బన్ పరమాణు మీద ఏమేమి ఉన్నాయి? హైడ్రాక్సీ గ్రూప్ ఉంది, సైనో గ్రూప్ ఉంది కాబట్టి దీన్ని ఏమంటాడు? సైనోహైడ్రిన్ అంటారు. ఇక్కడ హైడ్రోజన్ సైనైడ్ యాడ్స్ టు aldehydes and ketones to form cyanohydrin. నేను ఎస్టాల్డిహైడ్ తీసుకున్నా, నెక్స్ట్ ketones తీసుకుంటాను. ఎస్టాల్డిహైడ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 కీటోన్ తీసుకోండి. ఎసిటోన్ తీసుకుంటాను. C డబల్ బాండ్ లో CH3. The compound name is
నేమ్ ఈస్ ఎసిటోన్. దీనికి ఇంకొక పేరు ఏంటంటే నాన్న ప్రొపనోల్. ప్రొపనోల్ అంటారు. ప్రొపనోల్ ఆర్ ఎసిటోన్. ప్రొపనోల్ ఎసిటోన్. ఇక్కడ చూడండి ఎసిటోన్ యాడ్స్ టు హైడ్రోజన్ సైనైడ్ లేదా హైడ్రోజన్ సైనైడ్ యాడ్స్ టు ఎసిటోన్ టు ఫార్మ్ ఎసిటోన్ సైనోహైడ్రేట్. టు ఫార్మ్ ఎసిటోన్ సైనోహైడ్రేట్. హైడ్రోజన్ సైనైడ్ తీసుకుని H+ గాను Cn- గా సెపరేట్ చేయబడింది. ఈ సైనైడ్ గ్రూప్ కార్బన్ పై అటాక్ అవుతే అప్పుడు కార్బన్ లో ఈ బాండ్ అనేది ఆక్సిజన్ మీదకి మైగ్రేషన్ జరిగి నెగటివ్ చార్జ్ టు అట్రాక్ట్ ప్రోటాన్. ఈ సైనైడ్ గ్రూప్ కి అటాచ్ టు కార్బన్ ఆటమ్ gives rise to ఎసిటోన్ సైనోహైడ్రేట్. ఏమక్కడింది ఎసిటోన్ సైనోహైడ్రేట్. ఎసిటోన్ సైనోహైడ్రేట్. ఓకే, వాట్ ఈస్ సైనోహైడ్రేట్? హైడ్రాక్సీ గ్రూప్ అండ్ cyno group attached to same carbon atom is called cyanohydrate. Okay na. Next second one, cyanohydrate tarvata second one semi carbazole. Semi carbazole semi carbazole. Okay, aldehydes and ketones reacts with semi carbazide semi carbazide. Aldehydes and ketones reacts with semi carbazide to form semi carbazole. Semi carbazole. Okay, aldehydes తీసుకుందాం. సేమ్ కాంపౌండ్స్ లానా ఆల్డిహైడ్ ఫార్మేట్ CH3 ఎస్టాల్డిహైడ్ C డబుల్ బాండ్ O H ఎస్టాల్డిహైడ్ తీసుకున్నాం. ఎస్టాల్డిహైడ్ రియాక్ట్స్ విత్ సెమీ కార్బోసైడ్. సెమీ కార్బోసైడ్ ఫార్ములా వచ్చి NH2 NH C డబుల్ బాండ్ O NH2 NH C డబుల్ బాండ్ O NH2. ఓకేనా? ఇక్కడ చూడండి ఇదేంటిది సెమీ కార్బోసైడ్. ఈ సెమీ కార్బోసైడ్ తో రియాక్ట్ అవుతుందట. అప్పుడు టు రిమూవ్ వాటర్ ఎక్కడి నుంచి రిమూవ్ అయిపోతుంది? టు రిమూవ్ వాటర్. ఈ డబుల్ బాండెడ్ కార్బన్ ఆటమ్ గెయిన్ టు నైట్రోజన్. ఈ బాండ్ దేంతో బాండ్ అవుతుంది? నైట్రోజన్ తో బాండ్ అవుతుంది. అప్పుడు ఎలా ఫామ్ అవుతుంది? CH3 కార్బన్ H డబుల్ బాండ్ N డబుల్ బాండ్ N NH C డబుల్ బాండ్ O NH2 N.
NH C double bond O NH2 ఇక్కడ రాసిన పర్లేదు వాటర్ ఇక్కడ రాసిన ప్లస్ H2 దీని పేరు ఏమన్నానా సెమీ కార్బజోన్ ఏ సెమీ కార్బజోన్ ఎసిటాల్డిహైడ్ సెమీ కార్బజోన్ కార్బజోన్ ఓకే ఆల్డిహైడ్స్ తీసుకుని ఫామ్ చేసాం కీటోన్స్ తీసుకుందాం C double bond O CH3 CH3 ketones reacts with semi-carbazide to form propanol semi-carbazole లేదా acetone semi-carbazole అనేది ఫామ్ అవుతుంది ప్లస్ NH2 NH C double bond O NH2 to remove water double bonded carbon atom made to nitrogen C double bond CH3 okay CH3 nitrogen NH C double bond O NH2 propanol ఇక్కడ చూడండి తల్లి మీథీన్ ప్రోపేన్ ప్రోపేన్ సెమీ కార్బజోన్ లేదా ఎసిటోన్ సెమీ కార్బజోన్ ప్లస్ అక్కడ నుంచి ఏం రిమూవ్ అయిపోయింది వాటర్ రిమూవ్ అయిపోయింది ప్లస్ H2O ప్లస్ H2O అనేది రిమూవ్ అయిపోతుంది ఓకే సేమ్ రిమూవ్ అయిపోతుంది H2O అనేది రిమూవ్ అయిపోతుంది సెమీ కార్బజోన్ అంటే ఏం చెప్తున్నాడు ఆల్డిహైడ్స్ తీసుకోవాలి లేదా కీటోన్స్ ఆల్డిహైడ్స్ ఆర్ కీటోన్స్ రియాక్ట్స్ విత్ సెమీ కార్బజైడ్ ఫార్ములా వచ్చి NH2 NH C double bond O NH2 సెమీ కార్బజైడ్ ఫార్ములా టు ఫార్మ్ సెమీ కార్బజోన్ ఓకేనా ద నెక్స్ట్ నోట్ చేసుకోండి థర్డ్ రియాక్షన్ oxime oxime okay the next oxime aldehydes and ketones reacts with hydroxylamine reacts with hydroxylamine to form oxime ఆల్డిహైడ్స్ తీసుకుని దేంతో రియాక్ట్ చేయమంటున్నాడు హైడ్రాక్సిల్ ఎమిన్ తో రియాక్ట్ చేయమంటున్నాడు అప్పుడు ఏం ఫామ్ అవుతుంది ఆక్సైమ్ ఇస్ ఫామ్ అని చెప్తున్నాడు ఓకే కీటోన్స్ తీసుకోండి కీటోన్స్ రియాక్ట్స్ విత్ హైడ్రాక్సిల్ ఎమిన్ టు ఫామ్ ఆక్సైమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్డిహైడ్స్ తో హైడ్రాక్సిల్ ఎమిన్ తో రియాక్ట్ చేద్దాం ఓకే ఆల్డిహైడ్
ఆల్డిహైడ్ ఫార్ములా చెప్పండి. ఎస్టాల్డిహైడ్ ఫార్ములా ఏంటి? CH3 C double bond O H. This is compound name is compound name ఏంటి? Acetaldehyde. Acetaldehyde reacts with hydroxyamine. Hydroxylamine. To form oxide. హైడ్రాక్సిల్ తో రియాక్ట్ చేస్తే వాటర్ ఇస్ రిమూవ్ అన్నాను. ఏం పడిపోతుంది? వాటర్. H2O is removed. కార్బన్ atom gain to nitrogen. ఏం ఫామ్ అవుతుంది? ఆక్సైడ్. CH3 CH double bond N OH. This is compound name is oxide. Okay, aldehydes తో రాసామండి. Aldehydes. Next ketones. ఎస్టోన్ కాంపౌండ్ ఏం తీసుకున్నాను? ఎస్టోన్ కాంపౌండ్ తీసుకున్నాను. ఎసిటోన్ reacts with hydroxylamine. కార్బన్ వచ్చేది NH2OH. hydroxylamine plus H2O. hydroxylamine. ఈ హైడ్రాక్సిలేమిన్ తో రియాక్ట్ చేస్తే ఏం రిమూవ్ అయిపోతుంది? వాటర్ ఈస్ రిమూవ్. gives rise to oxide CH3 okay, double bond N OH plus water. ఆక్సిజన్ ప్రిపేర్ చేసాం అన్నమాట. ఏం ప్రిపేర్ చేసాం? ఆక్సిజన్ ఇస్ ప్రిపేర్డ్. ఆక్సిజన్ ని ప్రిపేర్ చేసాం అన్నాను. ఆక్సిజన్ ని ప్రిపేర్ చేసాం. ఓకే, వాట్ ఈస్ ఆక్సిజన్? ఆక్సిజన్ గమనించండి. ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ రియాక్ట్స్ విత్ హైడ్రాక్సిలమీన్ టు ఫార్మ్ ఆక్సైడ్ అని చెప్తున్నాను. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఎసిటాల్. Fourth one acetal. Fourth one acetal. Dialkoxy groups. Dialkoxy groups attached to same carbon atom. Dialkoxy group. Alkyl group ని దేనితో రిప్రజెంట్ చేస్తారు? క్యాపిటల్ R. ఆల్కైల్ గ్రూప్ ని క్యాపిటల్ R తో చూపిస్తారు. దిస్ ఇస్ ఆల్కైల్ గ్రూప్. ఇక్కడ ఆక్సిజన్ పెడితే ఆల్కాక్సీ గ్రూప్. ఇక్కడ డైఆల్కాక్సీ గ్రూప్స్. ఓకేనా? డైఆల్కాక్సీ గ్రూప్ అటాచ్డ్ టు సేమ్ కార్బన్ ఆటమ్ ఇస్ కాల్డ్ ఎసిటాల్. చూద్దాం ఎలా ఫామ్ అవుతుంది అనే విషయం చూద్దాం. ముందుగా ఎస్టాల్డిహైడ్ తీసుకుందాం. ఆల్డిహైడ్ బట్ నాట్ కీటోన్స్. కీటోన్స్ పార్టిసిపేట్ చేయరు నా ఇష్టాలు. కీటోన్స్ పార్టిసిపేట్ చేయరు బట్ నాట్ ketones. Aldehydes reacts with monohydric alcohols. Reacts with monohydric alcohol. In the presence of
The presence of dry hydrogen chloride. Dry hydrogen chloride. Dry hydrogen chloride to give acetal to give gem dioxy gem dialkoxy is formed. Gem dialkoxy compound is formed to give gem dialkoxy compound. It is known as acetal. ఏం ఫామ్ అవుతుందంటనా జెమ్ డైఆల్కాక్సీ కాంపౌండ్స్. డైఆల్కాక్సీ కాంపౌండ్స్ ఎప్పుడు ఫామ్ అవుతాయి చూడండి. ఓన్లీ రియాక్ట్స్ ఆల్డిహైడ్స్ ఆర్ రియాక్ట్స్ విత్ మోనోహైడ్రిక్ ఆల్కహాల్. మోనోహైడ్రిక్ ఆల్కహాల్ తో ఆల్డిహైడ్స్ రియాక్ట్ అయినాయి అనుకోలేదు ఏం ఫామ్ అవుతున్నాయి జెమ్ డైఆల్కాక్సీ కాంపౌండ్స్ ఫామ్ అవుతున్నాయి అని చెప్తారు. చూద్దాం. ఎస్టాల్డిహైడ్ తీసుకుందాం. ఏ కాంపౌండ్ తీసుకుందాం ఎస్టాల్డిహైడ్. H3 3 డబుల్ బాండ్ లో H రియాక్ట్స్ విత్ మోనోహైడ్రిక్ ఆల్కహాల్. ఎన్ని మోనోహైడ్రిక్ ఆల్కహాల్ తో 2 మోనోహైడ్రిక్ ఆల్కహాల్ తో రియాక్ట్ అవుతుందంట దాన్ని. ఫస్ట్ 1 మోనోహైడ్రిక్ ఆల్కహాల్ తో రియాక్ట్ చేస్తాం. ది ప్రెజెన్స్ ఆఫ్ డ్రై హైడ్రోజన్ క్లోరైడ్. చూడనా ఇదేంటిది హైడ్రాక్సీ గ్రూప్. ఇది R ప్లస్ గాను OH మైనస్ గా విడిపోతే ఈ బాండ్ హైడ్రాక్సీ గ్రూప్ అటాక్ టు కార్బన్ ఆటమ్. ఈ హైడ్రాక్సీ గ్రూప్ ఈ కార్బన్ పై అటాక్ అవుతే ఈ కార్బన్ మీద బాండ్ అనేది ఆక్సిజన్ మీదకి ఓకేనా ఆక్సిజన్ మీదకి మైగ్రేట్ అవుతుంది. అప్పుడు ఈ ఆక్సిజన్ మీద నెగటివ్ చార్జ్ వస్తుంది. ఈ నెగటివ్ చార్జ్ ఆల్కైల్ గ్రూప్ ని అట్రాక్ట్ చేసుకుంటుంది. ఆక్సిజన్ మీద నెగటివ్ ఆల్కైల్ గ్రూప్ ని అట్రాక్ట్ చేసుకుంటుంది. ఈ OH గ్రూప్ ఈ కార్బన్ తో బాండ్ అవుతుంది. ఎలా రాయొచ్చు ఉంటుంది CH3 CH OR dash OH. దీన్ని హెమిఎస్టాల్ అంటారు. అంతే 1 alkoxy group and 1 hydroxy group attached to carbon atom is called hemiestol. 1 alkoxy group 1 hydroxy group attached to carbon atom is called hemiestol. Hemiestol వచ్చింది తల్లి. Hemiestol reacts with second monohydric alcohol. Second monohydric alcohol. The presence of dry HCl. ఇక్కడ చూడండి తల్లి ఈ OH అనేది దేని మీద అటాక్ అవుతుంది కార్బన్ మీదకి అటాక్ అవుతుంది. ఓకేనా అలాగే అటాక్ అవ్వకుండా ఏం చేయాలంటే తల్లి అలాగే అటాక్ అవుతే కాంపౌండ్స్ అనేది పెరిగిపోతాయి తల్లి. ఇక్కడ చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దిస్ ఈజ్ OH మైనస్. OH మైనస్ టు అట్రాక్ట్ ప్రోటాన్ మనకి ఏం ఫామ్ అవ్వాలి జెమ్ డైఆల్కాక్సీ కాంపౌండ్స్ ఫామ్ అవ్వాలి. రెండు అదే ఆల్కాక్సీ కాంపౌండ్స్ ఎన్ని ఫామ్ అవ్వాలి 2 ఫామ్ అవ్వాలి. ఆల్రెడీ 1 ఆల్కాక్సీ కాంపౌండ్ ఇస్ ఫామ్ అన్నాను. ఓకేనా ఇంకొక ఆల్కాక్సీ కాంపౌండ్ ఫామ్ అవ్వాలంటే OH మైనస్ టు అట్రాక్ట్ ప్రోటాన్ H ని అట్రాక్ట్ చేసుకుంటే టు రిమూవ్ వాటర్. ఏం రిమూవ్ అయిపోతుందనా వాటర్ రిమూవ్ అయిపోతుంది. ఎప్పుడైతే H ని ఈ OH మైనస్ అట్రాక్ట్ చేసుకుని H2O గా బయటకు వచ్చిందో ఆక్సిజన్ మీద ఉన్నటువంటి లోన్ పేర్స్ టు అట్రాక్ట్ ఆల్కైల్ గ్రూప్. ఆక్సిజన్ మీద లోన్ పేర్స్ టు అట్రాక్ట్ ఆల్కైల్ గ్రూప్ కదా అప్పుడు ఏం ఫామ్ అవుతుంది CH3 CH ఆల్కాక్సీ ఇదిగోనా జెమ్ డై ఆల్కాక్సీ
రెండు డైఆల్కాక్సీ గ్రూప్స్ అటాచ్డ్ టు కార్బన్ atom is also known as acetal. ఏమేపడిందనా acetal. నోట్ చేయండి acetal. But not ketones. Ketones మాత్రం పార్టిసిపేట్ చేయరు తల్లి ఇక్కడ. It is only participate in aldehyde groups. Aldehydes reacts with monohydric alcohols. ఎన్ని monohydric alcohols తో రియాక్ట్ అయింది? 2 monohydric alcohols. This is one monohydric alcohol, another one monohydric alcohol. 2 monohydric alcohol తో రియాక్ట్ అవుతే in the presence of trihydrogen chloride to give gem dialkoxy compounds. Gem dialkoxy compounds are formed. Okay, the next one hemiacetal. Fifth one hemiacetal. Hemiacetal. Aldehydes reacts with monohydric alcohol. Monohydric alcohol in the presence of dihydrogen chloride. In the presence of dihydrogen chloride. Dihydrogen chloride to form hemiacetal. hemiacetal. ఆల్డిహైడ్స్ తీసుకున్నారు అంతే. ఆల్డిహైడ్ ఏ ఆల్డిహైడ్ తీసుకున్నారు? ఎస్టాల్డిహైడ్ తీసుకున్నారు. ఎస్టాల్డిహైడ్ యొక్క కాంపౌండ్ స్ట్రక్చర్ చెప్పండి. CH3 C double bond O H. This is estradiol. Estradiol reacts with monohydric alcohol. Monohydric alcohol or alkyl OH. Monohydric alcohol gives rise to the presence of dihydrogen chloride. ఇక్కడ చూడండి అన్న, OH మైనస్ R ప్లస్. ఈ OH మైనస్ అనేది కార్బన్ పై అటాక్ అవుతే కార్బన్ దగ్గర ఉన్న బాండ్ అనేది ఆక్సిజన్ మీదకి మైగ్రేషన్ జరుగుతుంది. ఆక్సిజన్ అనేది ఆల్కైల్ గ్రూప్ ని అట్రాక్ట్ చేసుకుంటుంది. కార్బన్ కి హైడ్రాక్సీ గ్రూప్ అటాచ్ అవుతుంది. అప్పుడు ఏం ఫామ్ అవుతుంది? CH3 CH ఏమవుతుంది? CO alkyl OH. This compound is hemiacetal. One alkoxy group and one hydroxy group attached to carbon atom, same carbon atom, is also known as hemiacetal. చూడండి, alkoxy group, hydroxy group attached to same carbon atom is called hemiacetal. Okay, note చేయండి, hemiacetal. ఓకేనా? 5 compounds. ఓకే, ఫస్ట్ దేని గురించి డిస్కస్ చేస్తున్నానా? cyanohydrin. What is cyanohydrin?
వాట్ ఈస్ సైనోహైడ్రిన్? చూడండి హైడ్రోజన్స్ ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తున్నాడంటే ఆల్డిహైడ్స్ ఆర్ కీటోన్స్ రియాక్ట్స్ విత్ హైడ్రోజన్ సైనైడ్ లేదా హైడ్రోజన్ సైనైడ్స్ యాడ్స్ టు ఆల్డిహైడ్స్ ఆర్ కీటోన్స్ టు ఫార్మ్ సైనోహైడ్రిన్. సింపుల్ డెఫినేషన్ చెప్పండి. సైనోహైడ్రిన్ అంటే ఏమేమి కాంపౌండ్ బాండ్ అయి ఉండాలి కార్బన్ ఆటమ్స్ తో? చూడండి హైడ్రాక్సీ గ్రూప్ అండ్ సైనో గ్రూప్ attached to same carbon atom is also known as cyanohydrin. Okay na? Simple definition. The second one ఏమంటాడు? సెమీ కార్బజోన్. సెమీ కార్బజోన్ అంటే ఏం తీసుకున్నాం? ఆల్డిహైడ్స్ తీసుకున్నాం, కీటోన్స్ తీసుకున్నాం. ఆల్డిహైడ్స్ కీటోన్స్ రియాక్ట్ విత్ సెమీ కార్బజైడ్. సెమీ కార్బజైడ్ అప్పుడు ఏం రిమూవ్ అవుతుంది? వాటర్ మాలిక్యూల్ ఇస్ రిమూవ్ టు ఫార్మ్ సెమీ కార్బజోన్. ఓకే, అది మాట్లాడాలి. థర్డ్ వన్ ఆక్సైడ్. థర్డ్ వన్ ఏమంటాడా? ఆక్సైడ్. ఆల్డిహైడ్స్ తీసుకున్నాం, కీటోన్స్ తీసుకున్నాం. రియాక్ట్స్ విత్ హైడ్రాక్సిల్ ఎమీన్. రియాక్ట్స్ విత్ హైడ్రాక్సిల్ ఎమీన్ టు రిమూవ్ వాటర్ టు ఫార్మ్ ఆక్సైడ్. ఆల్డిహైడ్ తీసుకున్నాం, కీటోన్స్ తీసుకున్నాం. దాన్ని రియాక్ట్స్ విత్ హైడ్రాక్సిల్ ఎమీన్ అప్పుడు ఏం రిమూవ్ అయిపోతుంది? వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయిపోతుంది. అప్పుడు ఏ కాంపౌండ్ ఫామ్ అవుతుంది? ఆక్సిజన్ ఇస్ ఫామ్ అని చెప్పాను. నెక్స్ట్ ఎసిటాల్. ఎసిటాల్ అంటే ఏం చెప్తుందంటే ఇట్ ఇస్ ఓన్లీ ఆల్డిహైడ్స్ పార్టిసిపేట్ అవుతాయి బట్ నాట్ కీటోన్స్ అని చెప్తున్నాడు. ఆల్డిహైడ్స్ రియాక్ట్ విత్ టూ మోనోహైడ్రిక్ ఆల్కహాల్ టు ఫార్మ్ dialkoxy compounds in the presence of dihydrogen chloride gas. ఓకేనా? అప్పుడు మనము ఏం ప్రిపేర్ చేసాం? ఎసిటాల్ ని ప్రిపేర్ చేసాం. ద నెక్స్ట్ వన్ హెమీ ఎసిటాల్. హెమీ ఎసిటాల్ గురించి ఏం మాట్లాడాం? ఆల్డిహైడ్స్ రియాక్ట్స్ విత్ మోనోహైడ్రిక్ ఆల్కహాల్ in the presence of dihydrogen chloride to form heme esytol. ఓకేనా? ఓకేనా తల్లి, జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి తల్లి. ఆర్గానిక్ కాబట్టి ఏ రోజు కాంపౌండ్స్ ఆ రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంటే ఈజీగా ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ.